సర్వేంద్రియానం నయనం ప్రధానమని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. రోజా వీధికి చెందిన మిసాల సుమలత ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ సుధాకర్ రావు పాల్గొని రోజా వీధి ప్రజలకు కంటి అద్దాలను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కంటి వైద్యుడిగా ఎంతో గుర్తింపు ఉన్న డాక్టర్ సుధాకర్ రావు రోజా వీధి ప్రజలకు కంటి పరీక్షలు చేయించడం హర్షదగ్గం విషయమన్నారు. కంటికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే ముందుగానే వైద్యులను సంప్రదించాలన్నారు. కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మిసాల సుమలతను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. కంటి వైద్యులు సుధాకర్ రావు మాట్లాడుతూ, పేదలకు కంటి అద్దాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. రోజా వీధి ప్రజలకు డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ సుధాకర్ రావు చేతుల మీదుగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. అంటే ఆ టెస్టులు అవి చూపించుకోవడం, ఉపయోగించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనము చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమంటే, సుశీల నేత్రాలయ అధినేత శ్రీ సుధాకర్ రావు గారు నాకు గత 32 సంవత్సరాలుగా స్నేహితుడు, మంచి స్నేహితుడు. నేను చూస్తూ ఉండగానే నా కళ్ళెదురుగా ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోయినాడు సారు. అంతా అంటే కన్ను చికిత్సలో ఆయన నంబర్ 1 అని చెప్పొచ్చు. మొత్తం మన రాయలసీమకు ఆయనే నంబర్ 1. అంటే ఇప్పుడు ఉండే ఈ ఆంధ్రప్రదేశ్కు, చివరి ఆంధ్రప్రదేశ్లో సార్లు మించిన కంటి డాక్టర్ అయితే లేడు, డెఫినెట్గా చెప్పచ్చు. ఇంకోటి ఏమంటే, సార్ సుమారుగా 1,00,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చింటాడు. 1,00,000 పైనే చేసింటాడు. 1,000 క్యాంపులు కూడా చేశాడు. చాలా చోట్ల చాలామందికి ఫ్రీ సర్వీస్ చేశాడు సార్. సో ఇటువంటి వైద్యులను నిజంగా చెప్పాలంటే, ఇటువంటి వాళ్ళని మన కర్నూలులో ఉండడం అనేది మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయన చేయబడిందంటే ఎటువంటి కంటి వ్యాధి కానీ 100% నయం అయిపోతుంది. అర్లీగా కంటి జబ్బులు కూడా ఏదైనా ఇప్పుడు కాలం కొద్దీ అర్లీగా చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఐ ప్రాబ్లంలో ఒకసారి ఐ ప్రాబ్లంగాన చిరకాల మిత్రుడు డాక్టర్ శంకర్ శర్మ గారు, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. తర్వాత కార్యక్రమం ఉంటున్నటువంటి మేడము, సార్, వీళ్ళందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. మొన్ననే లాస్ట్ వీకే మనం క్యాంప్ చేసాం. అసలు అసిస్టెంట్ కమిషనర్ లేబర్ వచ్చి ఇనాగ్రేట్ చేసాం. చాలా మంచిగానే జరిగింది. ఆ రోజు 25 మందికి ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేసినాము. ఆ రోజు 10 మంది వస్తే చేసాము, అందరం సక్సెస్ఫుల్గా. అది ఈ రోజా అనేది మన కర్నూలు జిల్లాలో, కర్నూలు టౌన్లో ఒక మూల ఉంటుంది. చాలామంది బీదవాళ్ళకి ఉన్న ప్లేసులు. ఇలాంటి ప్రదేశాల్లో ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే ఖచ్చితంగా మనము చాలా నిరుపేదలకి మనం సేవ చేసినట్టు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. ప్రతి వ్యక్తి కూడా చూపు బాగుంటేనే కానీ ఏ కార్యక్రమం చేసుకోలేదు. సో ఇలాంటి బృహత్కర కార్యక్రమాన్ని శంకర్ శర్మ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇంతకు ముందంతా చాలా క్యాంపులు చేసేవాడు. బీదలకి, ముసలి వాళ్ళకి దుప్పట్లు పంచడం, తర్వాత క్రీడాకారులకి వాళ్ళకి కరాటే బెల్ట్లు ఇవ్వడం, తర్వాత చాలా ఏదో కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఫస్ట్ టైం నేను శంకర్ శర్మని అభినందిస్తున్నాను. నేత్ర చికిత్సా శిబిరాలు కూడా మంచి చేయూతనివ్వాలని, మా సుశీల నేత్రాలయ ఎప్పుడూ నీకు సపోర్ట్ చేస్తుంటుందని. కాబట్టి ఈ కార్యక్రమం చేస్తే ఏమవుతుందంటే, చాలామంది ముసలి వాళ్ళు చూపులేక బాధపడుతుంటారు. ఇంకా ఇంట్లో ఉన్న పిల్లలు కొంత పట్టించుకోరు. ఎందుకంటే ఎట్లయినా నువ్వు పని ఏం చేసేది లేదు కదా, ఒక మూల కూర్చొని తినేదే కదా, ఆపరేషన్ లేకపోతే ఏమి అంటుంటారు. సో అలాంటి వృత్తులకి కనీసం చనిపోయే ముందు వరకు చూపు బాగుంటే ఎంతో అదృష్టం. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు, వాళ్ళ మనవాళ్ళని చూసుకుంటారు. సో అలాంటి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం చేయూతనిచ్చి ఇట్లాంటి నేత్ర వైద్య చికిత్సా శిబిరాలు చేసి వాళ్ళకి మన చక్కటి చూపు తెప్పిస్తే మనకు కావాల్సింది అంతకంటే ఏం లేదు. ఇది చాలా పుణ్యమైన కార్యక్రమం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలని ముఖ్యంగా మీ ఇద్దరికి కూడా నేను మనం చేసేది ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్స్లో చేయాలి. ఆ 1